జనవరిలో సంక్రాంతి సినిమాలు బాగానే క్యాష్ చేసుకున్నాయి. ఫిబ్రవరిలో బాక్స్ ఆఫీస్ బోసిపోయింది. చిన్న సినిమాలు థియేటర్స్లో ఫుట్ ఫాల్స్ పెంచలేకపోయాయి. మార్చిలో మళ్లీ సినీ జాతర మొదలు కాబోతోంది. కానీ లాస్ట్ ఇయర్ దసరా లాగా ఈ ఏడాది ఉగాది మారుతోందా? టఫ్ కాంపిటీషన్ ఉన్న ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. మనశంకర్ వరప్రసాద్ గారు జనవరి విన్నర్ గా నిలిచి 109 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. కానీ ఫిబ్రవరి నెలలో మాత్రం థియేటర్స్ బోసిపోయాయి. లో బడ్జెట్ మూవీస్ ప్రేక్షకుల్ని థియేటర్స్ కు రప్పించలేక నిరాశపరిచాయి. కాస్తో కూస్తో హిట్ అనిపించుకున్నది సంతోష్ శోభన్, మానస వారణాసి, కపుల్ ఫ్రెండ్లీ. ఇక మిగిలిన సినిమాల కలెక్షన్ల గురించి మాట్లాడుకోకపోవడం బెటర్. మార్చ్లో మళ్లీ పెద్ద సినిమాల సందడి మొదలు కానుంది. ఫస్ట్ అండ్ సెకండ్ వీక్ లో స్మాల్ మూవీలదే హడావిడి. మృత్యుంజయ్, సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసిని ఫస్ట్ వీక్ ఆక్యుపై చేస్తే సెకండ్ వీక్ బ్యాండ్ మేళంతో చేస్తున్నారు కోర్టు జంట హర్ష, రోషన్, శ్రీదేవి. ఇక అసలు సిసలైన సినీ సంబరం ఉగాది నుండి రాబోతోంది. కానీ గత ఏడాది దసరా సిచ్యువేషన్ ఇక్కడ రిపీట్ అయ్యేటట్లుగా మారనుంది. నిరుడు దసరాకు టాలీవుడ్ నుండి పెద్ద సినిమాలు రాలేదు. విజయదశమికి వారం ముందు ఓజీ రిలీజ్ కాగా పండుగకు డబ్బింగ్ చిత్రాలు కాంతారా 2, ఇడ్లీ కడాయి సందడి చేశాయి. చివరకు కాంతారా 2 ముందు ఇడ్లీ కడాయి తేలిపోయింది. ఈ ఏడాది ఉగాది కూడా అదే పరిస్థితి నెలకొనేలా ఉంది. దురంధర్ 2, టాక్సిక్ల మధ్య మాస్ ఫైట్ జరగనుంది. దాంతో అమీతుమీ మీరే తేల్చుకోండని దారిచ్చాయి పెద్ది, పారడైజ్లు. కానీ పెద్ది డేట్ ను ఉస్తాద్ భగత్ సింగ్ తో వస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మార్చి నెల ఎలాంటి రిజల్ట్ చూస్తుందో లెట్స్ వెయిట్. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మికను నెక్స్ట్ సరికొత్త యాంగిల్లో చూడబోతున్నామా? నెవర్ బిఫోర్ క్యారెక్టర్ చేయబోతోందా? టాక్సిక్ లో గ్లామర్ బ్యూటీ కియారా అద్వానీ నుండి సంథింగ్ డిఫరెంట్ ఆశించొచ్చా? హీరోయిన్స్ కేవలం 4 పాటలకే పరిమితం కావాలనుకోవడం లేదు. తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి డిఫరెంట్ రోల్స్ చేసేందుకు సై అంటున్నారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగి బాలీవుడ్ ను షేక్ చేస్తున్న రష్మిక మందన ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క అన్నట్లుగా మారుతోంది. అది కూడా నెవర్ బిఫోర్ రోల్స్ చేయబోతోంది. మైజాలో గన్నెక్కు పెట్టిన రష్మిక నెక్స్ట్ మరో ఛాలెంజింగ్ రోల్ కు షిఫ్ట్ అవుతోంది. బాలీవుడ్ యంగ్ హీరోలకు లేడీ లక్ గా మారిన రష్మిక షాహిద్ కపూర్ సరసన కాక్టైల్ 2 లో నటిస్తోంది. అయితే ఇందులో ఆమె లెస్బియన్ క్యారెక్టర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కృతి సనన్ అండ్ రష్మిక లెస్బియన్స్ గా కనిపించబోతున్నారన్న బజ్ బాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ఈ మ్యాటర్ నిజమా కాదా తేలాలంటే ఈ ఏడాది సెకండ్ హాఫ్ వరకు ఆగాల్సిందే. టాక్సిక్ తో కన్నడ ఇండస్ట్రీలోకి టర్న్ తీసుకుంటున్న కియారా అద్వానీ కూడా ఇప్పటి వరకు చేయని సరికొత్త క్యారెక్టర్ చేయబోతోంది. నదియాగా కనిపించబోతున్న వార్ టు బ్యూటీ ఇందులో బ్లైండ్ గర్ల్ పాత్ర చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా వదిలిన ఆడియో సాంగ్ తర్వాత ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఎక్కడా ఆమె క్యారెక్టరైజేషన్ రివీల్ కాకుండా జాగ్రత్త తీసుకుంటోంది గీతూ మోహన్ దాస్. ఇప్పటి వరకు హీరోయిన్స్ క్యారెక్టర్స్ నేమ్స్ మాత్రమే రివీల్ చేసిన దర్శకులు వాళ్లను గ్లిమ్స్, టీజర్లలో హైడ్ చేస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. భారీ ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్నాకే జ్ఞానోదయమైనట్టుంది సూర్యకు. ఎక్స్పెరిమెంట్స్, మేక్ ఓవర్స్ నేను తెచ్చిపెడతాయి కానీ కాసులు కురిపించు అని కాస్త లేట్ గా గ్రహించిన కోలీవుడ్ స్టార్ హీరో ఈసారి జోనరే మార్చేశాడు. అయితే సమ్మర్ నుండి రైనీ సీజన్ కు రిలీజ్ డేట్ చేంజ్ అయిపోయింది. దీనికి రీజన్ ఏంటి? సొరారై పుట్రు, జై భీమ్ లాంటి ఓటీటీ సినిమాలతో సూపర్ పర్ఫార్మెన్స్ చూపించిన సూర్య టాలీవుడ్ ను చూసి ఏదో ప్రయోగం చేద్దామనుకుని తన మార్కెట్ కన్నా బడ్జెట్ ఎక్కువ పెట్టి కంగువా లాంటి ఎక్స్పెరిమెంట్ మూవీ తీశాడు. ఈ సినిమా కోసం మేక్ ఓవర్ అయ్యాడు. కట్ చేస్తే బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. సుమారు 200 కోట్ల రూపాయల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన కంగువా 106 కోట్ల గ్రాస్ వసూలను మాత్రమే రాబట్టుకోగలిగింది. శివ చేసిన గాయాలకు కార్తీక్ సుబ్బరాజ్ మెడిసిన్ అవుతాడు అనుకుంటే రెట్రోతో ఆ గాయం మరింత పెద్దది చేశాడు. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ మూవీ పేరుకు 230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుందని పోస్టర్ పంచుకున్నప్పటికీ అంత సీన్ లేదని తేల్చేశారు ట్రేడ్ పండితులు. ఫేక్ నెంబర్స్ అని కొట్టి పారేశారు. ప్రస్తుతం కరుప్పుతో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు సూర్య. ఎక్స్పెరిమెంట్స్, మేకోవర్స్ వల్ల సక్సెస్ రాదు అని గ్రహించిన సూర్య జస్ట్ ఫర్ చేంజ్ కోసం తమిళ దర్శకుల్ని పక్కన పెట్టి తెలుగు ఇండస్ట్రీ దర్శకులపై ఫోకస్ చేశాడు. సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో సక్సెస్ ఇచ్చే వెంకీ అట్లూరి చెప్పిన కథకు ఫ్లాట్ అయిన సూర్య ప్రాజెక్టు పట్టాలెక్కించాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ గా మూవీ రాబోతోంది. సమ్మర్ రిలీజ్ అని గతంలో ప్రకటించగా ఇప్పుడు రైనీ సీజన్ కు పోస్ట్ పోన్ అయింది. జూలైలో మూవీ రిలీజ్ కి ప్లాన్ చేశారు మేకర్స్. ఇప్పటికే షూట్ కంప్లీట్ చేసుకున్న కరుప్పును ఏప్రిల్ లేదా మేలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు డ్రీమ్ వారియర్ పిక్చర్స్. అందుకే
విశ్వనాథ్ను జూలైలో తెద్దామని అనుకుంటున్నారట ఇక్కడి మేకర్స్. అలాగే సూర్య బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. విశ్వనాథ్ తర్వాత మలయాళ దర్శకుడు జీతూ మాధవన్తో తన 47వ మూవీని చేయబోతున్నాడు సూర్య. అది కూడా ఈ ఏడాదే వస్తే ఫ్యాన్స్కు సూర్య త్రిబుల్ ట్రీట్ ఇచ్చినట్లే. ట్రీట్స్తో సరిపెట్టేస్తాడా? హిట్స్ కొట్టి జోష్ నింపుతాడా ఈ స్టార్ హీరో? లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి చివరి సినిమా మామ్ సీక్వెల్ పట్టాలెక్కిందా? మామ్ 2లో జాన్వీ సిస్టర్ ఖుషీ కపూర్ నటించిపోతోందా? బోనీ కపూర్ పంచుకున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన ఫ్యూ మూవీస్ లో ఒకటి మామ్. ఆమె కెరీర్ లో మామ్ 300వ మూవీ కాగా ఆఖరి ఫిల్మ్ కూడా ఇదే. 2017లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మంచి వసూళ్లను రాబట్టుకుంది. శ్రీదేవి పవర్ హౌస్ పర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యారు ఆడియన్స్. 30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా సుమారు 170 కోట్లను రాబట్టుకుంది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రెడీ చేస్తున్నారు మేకర్స్. ఎప్పటినుండో మామ్ 2 సీక్వెల్ ఉంటుందని, అందులో ఖుషీ నటించబోతోందని చెప్తూ వస్తున్న బోనీ కపూర్ లేటెస్ట్ గా ఓ అప్డేట్ పంచుకున్నారు. మామ్ సీక్వెల్ షూటింగ్ జరుపుకుంటుందని చెప్పారు బోనీ. ప్రస్తుతం నోయిడాలో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జిష్ణు సేన్ గుప్తా, కరిష్మా తన్నా మెయిన్ లీడ్ రోల్ చేస్తూ ఉండగా ఖుషీ కూడా కీ రోల్ చేయబోతోందని సమాచారం. ఇక తొలి సినిమాకు కథ అందించిన గిరీష్ కోహ్లీ సీక్వెల్ కు దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. అక్షయ్ పూరితో కలిసి నిర్మిస్తున్నాడు బోనీ కపూర్. ఇప్పటి వరకు హిట్టేలేని ఖుషీ కపూర్ కు మామ్ సీక్వెల్ సక్సెస్ అందిస్తుందా? ఆ డైరెక్టర్ చేసినవి 2 సినిమాలు, కానీ యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. అతని థర్డ్ ఫిల్మ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా. హీరో కూడా ఫిక్స్ అయిపోయాడు. ఓ స్టార్ బ్యూటీని కోలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడట. ఇంతకు ఎవరా డైరెక్టర్? సక్సెస్ ఫార్ములానే మళ్లీ రిపీట్ చేయబోతున్నాడా? కొత్త కాన్సెప్ట్లతో న్యూ జనరేషన్ దర్శకులు యూత్ ని త్వరగా అట్రాక్ట్ చేస్తున్నారు. వారిలో ఒకరు అశ్వత్ మారిముత్తు. ఇప్పటి వరకు చేసినవి 2 సినిమాలే, కానీ పిక్చర్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. షార్ట్ ఫిల్మ్ తీసుకునే దగ్గర నుండి ఇప్పుడు స్టార్ హీరోలకు దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగాడు. ఓ మై కడవలేతో మెగాఫోన్ పట్టిన అశ్వత్ ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే దానికి కెప్టెన్ ఆఫ్ ది షిప్ బాధ్యతలు తీసుకున్నాడు. గత ఏడాది ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన డ్రాగన్ తో అశ్వత్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. కేవలం కాలీవుడ్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ లోనూ అశ్వత్ పేరు మారుమ్రోగిపోయింది. ఈ రెండింటిలోనూ సెకండ్ ఛాన్స్ వస్తే అనే కాన్సెప్టే డిఫరెంట్ యాక్సెప్ట్స్ అండ్ సిచ్యువేషన్స్ లో చూపించి సక్సెస్ అయ్యాడు. నెక్స్ట్ ఫిల్మ్ కోసం సింపుని ఫిక్స్ చేశాడు. మృణాల్ ఠాకూర్ ఈ మూవీతో కాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందట. సంతానం కీ రోల్ చేయబోతున్నాడని లేటెస్ట్ బజ్. మరి సేమ్ కాన్సెప్ట్ ని సింబు 51 కి అశ్వత్ అప్లై చేస్తాడా? డిఫరెంట్ కథ అందిస్తాడా? లెట్స్ వెయిట్.